దీపికా పదుకొనే ఏ కాంట్రవర్సీలు నా స్పీడ్ ని తగ్గించలేమంటూ యమా స్పీడ్ గా దూసుకెళ్తుందట ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ. ఇప్పటికే పలు పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్టులని ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు తాజాగా ఇంటర్నేషనల్ ప్రెస్టీజియస్ అవార్డు దక్కించుకోవడం విశేషం. దీపికా పదుకొనే పరిచయం అక్కర్లేని ఈ బాలీవుడ్ అందం ఈ మధ్య మీడియాలో తెగ హైలైట్ అవుతుంది. షారుఖ్, ప్రభాస్, బన్నీ వంటి టాప్ స్టార్ సినిమాలో ఛాన్సులు కొట్టేసిన ఈ బ్యూటీ ఈ మధ్యే మదర్ గా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. ఇక నా సినిమా స్టోరీని పబ్లిక్ లో పెట్టేసింది అంటూ సందీప్ రెడ్డి వంగ దీపికాపై ఫైర్ అయ్యాడు కూడా. ఇక ఇవన్నీ పక్కన పెట్టేస్తే తాజాగా ఈ అమ్మడు మోషన్ పిక్చర్ కేటగిరీలో హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ అవార్డు ను దక్కించుకుందంటూ అనౌన్స్ చేసింది హాలీవుడ్ ఛాంబర్. వరల్డ్ వైడ్ గా సినీ, సంగీత, టెలివిజన్, థియేటర్స్ రంగాల్లో ఎంతో ప్రెస్టీజియస్ గా భావించే ఈ వాక్ ఆఫ్ ఫేమ్ జాబితాలో దీపికా చేరటం గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ కూడా ఈ లిస్టులో చోటు సంపాదించుకోలేదు మరి. ఇక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్, మెటా గాలా వంటి ప్రముఖ ఈవెంట్లలో కూడా పాల్గొంటూ గ్లోబల్ ఆడియన్స్ కి దగ్గరైన ఈ హిందీ భామ రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ అనే హాలీవుడ్ సినిమాతో మెప్పించింది కూడా. ఇక ఇప్పటికే 2018లో టైమ్స్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ లో దీపికా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా 2026కు గాను 35 మందిని ఫిల్టర్ చేస్తే అందులో దీపికా ఒక్కరే ఇండియా నుండి సెలెక్ట్ అవ్వటం విశేషమనే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.